నమస్తే, నేను మీ వసంత్. గత కొద్ది సంవత్సరాలుగా బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎవరైతే సుప్రీంకోర్టు జడ్జిలు కానీ చీఫ్ జస్టిస్లు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళ పదవి విరమణ తర్వాత ఇమీడియట్గా బీజేపీలో జాయిన్ అవ్వడమో లేదంటే బీజేపీ పరంగా కొన్ని రాష్ట్రాలకు గవర్నర్లుగా పంపించడం, కొన్ని రాష్ట్రాలకు లేదంటే ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ గానో లేదంటే ఎన్జిటి చైర్మన్ గానో ఇట్లా అనేక రకాలైన పదవులు, అది రాజకీయ పదవులు అవ్వచ్చు, ప్రభుత్వ పదవులు అవ్వచ్చు. సో ముఖ్యమైన ఇంపార్టెంట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే పదవి విరమణ చేసిన వెంటనే రాజ్యాంగబద్ధమైన లేదా ప్రభుత్వ పదవులను స్వీకరించడంపై న్యాయపరమైన మరియు రాజకీయ చర్చలు అనేవి అనేకమైనవి వస్తున్నాయి. ఎవరైతే సుప్రీంకోర్టు జడ్జిలు ఉన్నారో, చీఫ్ జస్టిస్లు ఉన్నారో వీళ్ళు గతంలో బీజేపీకి అనుకూలంగా తీర్పులు ఇచ్చారు, అందుకే వీళ్ళకి పదవులు వస్తున్నాయి, అందుకే వీళ్ళకి పదవులు కట్టబెడుతుంది బీజేపీ అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. ఇది నేను ఒక్కడిని అనేది కాదు, దేశవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతుంది. ఇందులో ప్రముఖంగా ఎవరెవరున్నారు, ఏంటి, అసలు వాళ్ళ పదవి విరమణ ఎప్పుడు జరిగింది, ఎన్ని సంవత్సరాల్లో మళ్ళీ ప్రభుత్వానికి సంబంధించిన పదవుల్లోనో లేదంటే రాజ్యాంగబద్ధమైన పదవుల్లోనో వాళ్ళు నియమితులయ్యారు. గతంలో వీళ్ళు బీజేపీకి అనుకూలంగా నిజంగానే కొన్ని కేసుల్లో తీర్పులు ఇచ్చారా లేదా అనేది ఈరోజు మనం చూద్దాం. అంటే ఇది క్లియర్గా జరిగిందే, దేశవ్యాప్తంగా విశ్లేషకులలో కానీ లేదంటే రాజకీయ ఉద్దండుల్లో కానీ ఈ చర్చ ఎక్కువగా జరుగుతుంది. నిజంగానే వాళ్ళు బీజేపీకి అనుకూలంగా ఇచ్చారనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. జస్టిస్ రంజన్ గొగోయ్ సిజేఐ ఇక్కడ అక్టోబర్ 3, 2018 నుండి నవంబర్ 17, 2019 వరకు ఆయన సిజేఐగా పనిచేశారు. పదవి విరమణ ఎప్పుడు జరిగింది, ఇక్కడ నవంబర్లో జరిగింది. మళ్ళీ కొత్త నియామకం 2016, ఇక్కడ 2020 16 మార్చ్, అంటే కేవలం వితిన్ 1 ఇయర్ గ్యాప్లోనే, రైట్, 1 ఇయర్ కూడా గ్యాప్ లేదు, 4 నెలల గ్యాప్లోనే రాజ్యసభ ఎంపీగా నామినేట్ అయ్యారు. కేవలం 4 నెలలు మాత్రమే ఆయన సిజేఐ విరమణ తర్వాత రాజ్యసభగా నామినేట్ చేశారు ఆయన్ని బీజేపీ తరఫున. ఎందుకు చేశారు, ముఖ్యమైన కారణం ఏంటి, ఆయన బీజేపీనా కాదు కదా, బట్ ఎందుకు చేశారు అంటే కొన్ని కీలకమైన ఆయన తీర్పులు ఇచ్చారు, అందుకే బీజేపీకి అనుకూలంగా తీర్పులు ఇచ్చారు కాబట్టి ఆయన రాజ్యసభ మెంబర్గా పంపించారు ఆయన అని చెప్తున్నారు. సో ఇది మంచా చెడా లేదంటే పంపొచ్చా పంపకూడదు అనేది రాజ్యాంగబద్ధంగా జరిగిందా జరగలేదు అనేది వేరే విషయం. అంటే రాజ్యాంగంలో ఎక్కడా కూడా సీజేఐగా పనిచేసిన వాళ్ళు కానీ లేదంటే సుప్రీంకోర్టు జడ్జిలుగా పనిచేసిన వాళ్ళు కానీ వేరే పదవులు పొందకూడదని ఎక్కడ లేదు. బట్ ఆయన ఏ తీర్పులు ఇచ్చారు, కీలకమైన తీర్పులు ఏమి ఇచ్చారో మనం చూద్దాం, రైట్. సో ఇది అయోధ్య భూ వివాదం తీర్పు. కీలక అంశాలు ఏంటంటే 2019 వివాదాస్పద స్థలాన్ని రామ మందిర నిర్మాణానికి అప్పగిస్తూ తీర్పు వెలువడింది, రైట్. ఇది హిందువులందరూ కూడా హర్షించదగ్గ విషయం, మనందరం కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం, కరెక్టే. కాకపోతే ఇక్కడ చర్చ ఏం జరుగుతుంది, కొంతమంది ఇంటలెక్చువల్ పీపుల్స్లో ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిచ్చారు కాబట్టే అతనికి ఈ యొక్క రాజ్యసభ సీట్ ఇచ్చారు అని చెప్తున్నారు. ఇది శతాబ్దాల నాటి సమస్యకు పరిష్కారం చూపింది. అయితే ఈ తీర్పు బీజేపీ ఎజెండాకు అనుకూలంగా ఉందని విమర్శలు చాలామంది భావించారనమాట. వచ్చింది రాజకీయంగా ఇక్కడ అధికార పార్టీకి ఇది భారీ ప్రయోజనాన్ని చేకూర్చింది అనేది కొంతమంది అంటున్న మాటలు ఇవి, రైట్. ఇది ఒక కీలకమైన మార్పు, దేశవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా ఎదురు చూశారు దీనికోసం అని చెప్పేసి. ఇవ్వద్దు అనేది కాదు, కాకపోతే ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది, సో అందుకని ఆయనకి పదవి ఇచ్చారనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇక రఫేల్ తీర్పు విమర్శలు మనం చూస్తే 2019 రఫేల్ ఒప్పందంలో అవకతవకలపైన దాఖలైన అన్ని సమీక్ష పిటిషన్లు కూడా కోర్టు కొట్టివేసింది. ఇది ప్రభుత్వానికి క్లీన్ చీట్గా భావించబడింది. రాజ్యసభ నామినేటెడ్ తీర్పులకు ప్రతిఫలంగా క్విడ్ ప్రోకో జరిగింది అనేది ఇక్కడ ప్రధానమైన ఆరోపణ. అంటే మీకు ఇది చేశాను కదా నాకు ఇచ్చేయండి, లేదంటే మీకు ఇది చేసినందుకు నాకు ఇది ఇచ్చారు అనేది క్విడ్ ప్రోకో అంటే అందరికీ తెలిసిన విషయమే, రైట్. ఇక్కడ ప్రజల నమ్మకం, ఈ యొక్క పరిణామాలు ఏవైతే న్యాయస్థానాల నిష్పాక్షికతపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసాయనే వాదన ఉంది, రైట్. నిజంగానే న్యాయస్థానాలను ప్రజలు ఎప్పుడు కూడా నమ్ముతారు, ప్రతి ఒక్కరు కూడా నమ్మాలి. కాకపోతే ఇక్కడ వీళ్ళు చేసిన తీర్పులు, వీళ్ళు చేసిన ఏవైతేనో అవన్నీ కూడా కొంతమేర ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నాయి, వీళ్ళంతా పార్టీకి సంబంధించే తీర్పులు ఇచ్చారు అనేది ప్రధానమైన ఇక్కడ చర్చ జరుగుతుంది, రైట్. మరొక వ్యక్తి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఫిబ్రవరి 17, 2017 నుంచి జనవరి 4, 2023 వరకు కూడా ఆయన గవర్నర్గా, ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశాడు. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్గా గవర్నర్గా నియమితులయ్యారనమాట. ఎప్పుడు పదవి విరమణ ఎప్పుడు జరిగింది, 2023 జనవరిలో జరిగితే ఫిబ్రవరిలోనే, అంటే వితిన్ 1 మంత్ కూడా ఇంకా అవ్వలేదు, అంతే 1 మంత్లోనే ఫిబ్రవరి 12, 2023 కేవలం 39 రోజులు పదవి విరమణ చేసిన నెల రోజుల్లోనే గవర్నర్ పదవి దక్కడం చర్చనీయాంశం అయింది, రైట్. జస్టిస్ అబ్దుల్ నజీర్ ఏం తీర్పు ఇచ్చాడు,
ఆయన ఏమి ఇచ్చారనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. పెద్ద నోట్ల రద్దు డిమానిటైజేషన్ అందరికీ గుర్తుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నోట్ల రద్దు ఏదైతే ఉందో ఆ నోట్ల రద్దులో కీలకమైన వ్యక్తిగా ఉన్నారు ఆయన. 2016 నోట్ల రద్దు నిర్ణయం రాజ్యాంగబద్ధమేనని 4:1 మెజారిటీతో తీర్పునిచ్చిన ధర్మాసనానికి నేతృత్వం వహించారు ఆయన. ఏదైతే డిమానిటైజేషన్ ఉందో దానికి సంబంధించి. ఇక అయోధ్య తీర్పులో కూడా ఆయన వన్ ఆఫ్ ది బెంచ్ మెంబర్గా ఉన్నారనమాట, అబ్దుల్ నజీర్. సో దీనికోసమే ఈ రెండింటి విషయాల్లోనే అంటే ఇక్కడ ఏం జరిగింది, నల్లధనాన్ని బయటికి తీయాలనేది మోదీ నినాదం అయితే మన నల్లధనాన్ని అంతా కూడాను పేదల అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తారన్న మోదీ నినాదం ఏమైపోయింది? కేవలం ఈ నోట్ల రద్దు ఏదైతే ఉందో డబ్బున్న బడాబాబులను కాపాడడానికే, వాళ్ళకి మంచి చేయడానికి అనేది ఒక పెద్ద చర్చ జరిగింది. ఇది ఒక దుమారం లేచింది దేశవ్యాప్తంగా కూడా, రైట్? సో ఇక్కడ కొంతమందికి న్యాయం చేయడానికి ప్రజలకు అన్యాయం చేశారు. ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడ్డారో నోట్ల రద్దు అప్పుడు మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక అయోధ్య రామ మందిరంలో వన్ ఆఫ్ ది మెంబర్గా ఉన్నాను అన్నమాట తీర్పిచ్చినప్పుడు. తర్వాత జస్టిస్ అరుణ్ మిశ్రా జూలై 7, 2014 సెప్టెంబర్ నుంచి 2020 వరకు కూడా ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారనమాట. పదవి విరమణ ఎప్పుడు సెప్టెంబర్ 2, 2020. ఇక్కడ ఎన్హెచ్ఆర్సీ చైర్మన్గా ఆయన నియమితులయ్యారు. 9 నెలల్లోనే జాతీయ మానవ హక్కుల కమిషన్కి సంబంధించి ఆయన చైర్మన్గా నియమితులయ్యారనమాట. ఆయన ఇచ్చిన తీర్పులకు ఇది బహుమతి రివార్డు అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి, దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ఎవరైతే అరుణ్ మిశ్రా ఉన్నారో ఆయన గురించి అనేకమైన చర్చ జరిగింది. అంతర్జాతీయంగా ఆలోచించే మేధావి ఎవరు, వర్స్టైల్ జీనియస్ మోదీ అని చెప్పేసి ఆయన ఒక సభకు వెళ్ళినప్పుడు ఆ సభలో ప్రధాని మోదీ గురించి జస్టిస్ మిశ్రా అంతర్జాతీయ న్యాయ సదస్సు 2020లో జరిగింది. ఇది సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవిలో ఉండి కార్యనిర్వాహక అధిపతిని ప్రధానమంత్రిని బహిరంగంగా పొగడ్డం న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు విరుద్ధమని తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ విషయం గురించి మనందరికీ తెలుసు, మనందరం కూడా చూసాం, విన్నాం, చదువుకున్నాం, రైట్? సో ఇక్కడ మరొక వ్యక్తి జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ జూలై 27, 2014, జూలై 6, 2018 వరకు ఆయన పనిచేశారు. సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు. పదవి విరమణ ఎప్పుడు జరిగింది? 6 జూలై 2018. ఇక్కడ ఎన్జిటి చైర్మన్గా ఎప్పుడు నియమితులయ్యారు? అదే రోజు ఉదయం పదవి విరమణ చేస్తే సాయంత్రానికి ఆయనకి ఎన్జిటి చైర్మన్గా ఇచ్చారనమాట. పదవి విరమణ చేసిన అదే రోజున నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్మన్గా నియమించబడ్డారు. ఈ తక్షణ నియామకం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఎందుకు? సుప్రీంకోర్టు జడ్జిగా ఆయన పదవి విరమణ చేశారు. విరమణ చేసిన రోజే ఉదయం ఆయన పదవి విరమణ చేస్తే మధ్యాహ్నానికి ఆయనకి పోస్ట్ ఇచ్చారు, ఎన్జిటి చైర్మన్గా ఇచ్చారు, రైట్? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్మన్గా చేశారు. సో ఈయన ప్రభుత్వానికి ఏం ఉపకారం చేశారు అనేది ఇక్కడ చర్చ, రైట్? అసలు ఏం చేశారో చూద్దాం. సో ఇక్కడ వివాదాస్పద తీర్పు ఏదైతుందో 2018లో జరిగిన తీర్పు ఇది. ఎస్టీ చట్టం కింద తక్షణ అరెస్టు లేకుండా ముందస్తు విచారణ తప్పనిసరిని తీర్పు ఇచ్చారు. ఇది ప్రభుత్వానికి కావాల్సింది, రైట్? ప్రభుత్వం కౌంటర్ చేసిందనమాట. ఇక్కడ ఈ తీర్పును దళిత గిరిజన సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దేశవ్యాప్త నిరసనలు కూడా వెల్లువెత్తాయి 2018లో. మనందరికీ తెలుసు. నిరసనల కారణంగా కేంద్రం చట్టాన్ని సవరించి తీర్పును రద్దు చేయాల్సి వచ్చింది. ఎస్, ఇది కూడా తెలుసు. ఇది ఒక కోసం పూర్తిగా తీర్పును రద్దు చేశారు. ఎందుకు? దేశవ్యాప్తంగా నిరసనలు. ఎస్సీ ఎస్టీ ఎవరైతే బలుగు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించిన కేసు కాబట్టి ఎస్సీ ఎస్టీ తీర్పు కారణంగానే ఎన్జిటి పదవి బహుమతిగా లభించిందని అనేకమైన విమర్శలు వచ్చాయి దేశవ్యాప్తంగా, రైట్? ఇక జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ మే 13, 2016, జూలై 29, 2022, రైట్? ఆయన అక్కడ వరకు పనిచేశారు సుప్రీంకోర్టు జడ్జిగా. విరమణ 29 జూలై 2022. లోక్పాల్ చైర్మన్గా ఉన్నారు ఫిబ్రవరి 27, 2024. అంటే వితిన్ 2 years కాల పరిమితిలోనే. పదవి విరమణ తర్వాత పొందిన పదవి లోక్పాల్ చైర్మన్, రైట్? ఇక్కడ గుజరాత్ అల్లర్లు చాలా ముఖ్యమైన కేసు. ఇది చాలా ఇంపార్టెంట్ కేసు. 2002లో గుజరాత్లో అల్లర్లు జరిగినాయి. ఇవన్నీ కూడా మనందరం కళ్ళకు కట్టినట్టు ఇప్పుడు కూడా కనిపిస్తూ ఉంటాయి. దాదాపుగా 22, 23 సంవత్సరాలు అయింది ఆ అల్లర్లకు సంబంధించి. గుజరాత్ అల్లర్లకు సంబంధించి 2022లో తీర్పు ఇచ్చారు ఈయన. అదే విషయంలో నాటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ బృందం ఇచ్చిన క్లీన్ చిట్ను సవాల్ చేస్తూ వచ్చిన పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ కొట్టివేశారు పూర్తిగా. సో మోదీకి 2022లో మోదీకి ఎవరైతే కౌంటర్ దాఖలు చేశారో ఆ కౌంటర్ని కొట్టేశారు ఆయన. క్లీన్ చిట్ని సవాల్ చేస్తూ ఒక సామాన్యులో లేదంటే వేరే పార్టీ వాళ్ళు ఇంకొకరు మోదీకి క్లీన్ స్వీట్ ఇచ్చారు, ఈ క్లీన్ చిట్ మేము ఒప్పుకోము, దీనిపైన విచారణ జరపాలి అని సుప్రీంకోర్టు దగ్గర ఒక వ్యక్తి వచ్చారు.
దాన్ని కొట్టేశారనమాట. ఆ కేసులో మోదీకి ఇక్కడ హెల్ప్ చేశారు కాబట్టి ఆయనకి ఈ యొక్క పదవి వచ్చింది. లోక్పాల్ చైర్మన్గా కూడా ఉన్నారు ఆయన చెప్తున్నారు. ఈ నియామకం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. రైట్, దానికోసమే అని చెప్పేసి ఆయనకి ఈ పదవి ఇచ్చారు అని చెప్తున్నారు. అంటే న్యాయమూర్తులు పదవి విరమణ తర్వాత ప్రభుత్వ పదవులు చేపట్టడం న్యాయ వ్యవస్థ స్వతంత్రత పైన అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. రైట్, ఇక్కడ ముఖ్యంగా న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఈ 11 ఏళ్లలో ఇప్పుడు పదవులు పొందిన 5-6 ఎవరైతే ఉన్నారో, ఈ 5-6 సుప్రీంకోర్టు జడ్జిలు కానీ సిజేఐ కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా గతంలో బీజేపీకి పాజిటివ్గా తీర్పు ఇచ్చారు, అందుకే వీళ్ళకి ప్రస్తుతానికి ఈ పదవులు వచ్చినాయి అనేది దేశవ్యాప్తమైన చర్చ. దీనిపైన మీరేమంటారు? నిజంగానే బీజేపీకి మంచి చేశారు కాబట్టి వీళ్ళందరికీ పదవులు వచ్చినాయా, లేదంటే సీనియర్ మోస్టులు కాబట్టి, అవగాహన ఉంది కాబట్టి, రాజ్యాంగం పట్ల సమాజం పట్ల చాలా తెలివైన వ్యక్తులు కాబట్టి వీళ్ళకి పదవి ఇచ్చారంటారా, లేదంటే బీజేపీకి అనుకూలంగా తీర్పు ఇచ్చారు కాబట్టి వీళ్ళకి పదవులు వచ్చినాయంటారా? మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.